ఇన్నాళ్లు కారులో తిరిగిన గాలిపటం ఇప్పుడు హస్తం పార్టీ చేతుల్లోకి వెళ్తోందా? ఎన్నికల ముందు వరకు ఒక లెక్క, ఎన్నికల తర్వాత మరో లెక్క అన్నట్టుగా కాంగ్రెస్ ఎంఐఎం మధ్య కొత్త బంధం ఏర్పడబోతోందా? ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఫలితాలు వచ్చి 2 వారాలు కూడా కాలేదు, ఇంతలోనే ఈ రాజకీయ మార్పులేంటి? రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని చెప్తుంటారు. అలాంటి పరిస్థితులే తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఎంఐఎం పార్టీల మధ్య పాత పొత్తు కొత్తగా పొడిచిందా అన్న చర్చ మొదలైంది. ఎన్నికల ప్రచారంలో ఈ 2 పార్టీలు ఒకరిపై ఒకరు తిట్టిపోసుకున్నాయి. కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవకూడదనే రేంజ్ లో ఎంఐఎం పనిచేసింది. కాంగ్రెస్ సైతం ఎంఐఎం పై అదే స్థాయిలో విరుచుకుపడింది. కానీ అవన్నీ మర్చిపోయి ఇప్పుడు స్నేహాస్తం అందుకుంటున్న ఈ 2 పార్టీలు. మొన్నటికి మొన్న ప్రోటెం స్పీకర్ ఎన్నిక అందరినీ ఆశ్చర్యపరిస్తే, ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ పై సమీక్ష చేస్తున్నప్పుడు అక్బరుద్దీన్ సీఎం రేవంత్ రెడ్డి పక్కనే కూర్చోబెట్టుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఈ 2 పార్టీల మధ్య మిత్రబంధం ఏర్పడిందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే తాము గత ప్రభుత్వంతో ఎలా నడుచుకున్నామో ఇప్పుడు అలాగే ఉంటున్నామన్నారు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. అభివృద్ధికి సహకరిస్తామంటూ అసెంబ్లీ ముఖంగా ప్రకటించారు. We have played a constructive role when the TRS was also there in the government. We have criticized the government. We have appreciated the government. We have rejected their wrongdoings, and we have praised the good doings which were for the people. We are going to play the same role. ये कहना चाहता हूं, वो हमारे रियासत के चीफ मिनिस्टर हैं. अवाम ने उनको मुंतखब किया है. ये कांग्रेस की हुकूमत में एतमाद का इजहार किया है. तो मैं अवामी नुमाइंदे की हैसियत से अपनी रियासत के चीफ मिनिस्टर से मिलना ही पड़ेगा. ఇక సీఎం రేవంత్ రెడ్డి సైతం ఈ బంధాన్ని బలపడేలా వ్యాఖ్యలు చేశారు. మిత్రులు అంటూ ఎంఐఎం పార్టీని సంబోధించారు. మేము విధానపరమైన నిర్ణయాలు చేస్తాం. ప్రతిపక్షాలుగా బాధ్యతాయుతంగా సలహాలు సూచనలు ఇవ్వండి. సహేతుకమైన సలహాలు సూచనలకు ఎప్పుడు కూడా మా మిత్రుడు ఎంఐఎం పార్టీ కావచ్చు, మా కమ్యూనిస్టు సోదరుడు కావచ్చు, భారతీయ జనతా పార్టీ సోదరులు కావచ్చు, ఈ రాష్ట్రాన్ని నిర్మించడంలో, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడంలో, ఈ రాష్ట్రమే ప్రపంచంతో పోటీ పడే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతోనే పోటీ పడే విధమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో ముందుకు తీసుకెళ్లడానికి సహకరించే ప్రతి ఒక్కరిని అవకాశం ఇస్తాం. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి నేరుగా మద్దతు ఇవ్వకపోయినా తమ ప్రభుత్వం పక్షానే ఉన్నామనే సంకేతాలు పంపేలా వ్యవహరిస్తున్నట్టుగా కనిపిస్తోంది.